హలో అందరూ ఎలా ఉన్నారు? ఇది ఎస్టర్డే వ్లాగ్. ఎస్టర్డే కార్తీక పౌర్ణమి కదా. కార్తీక మాసం అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఆ మాసం అంతా ఆ శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూనే ఉంటాము. ఇంకా ఆఫీస్ అయిపోగానే ఇంట్లో నేను దీపాలు అయితే పెట్టేసి గుడికి అయితే స్టార్ట్ అయ్యాము. నేను, విష్ణు, పాప. మా ఇంటి నుంచి గుడి అయితే చాలా దగ్గరే, 3 to 4 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా మా అత్తయ్య నడుచుకుంటూ వస్తాననేసి వెనకలు వస్తుందన్నమాట. ఇంకా మేము గుడికి రాగానే ఫుల్ రద్దీగా ఉండింది. ఎక్కడ స్పేస్ లేదు. ఇంకా కొంచెం స్పేస్ ఉంటే నేనంతా ఇంకా రెడీ చేస్తున్నాను. ఫస్ట్ అరిటాకు వేసేసి పసుపు కుంకుమ అన్నీ వేసి వేసేసాను. ప్రతి ఇయర్ నేను పెళ్ళైన తర్వాత విష్ణుతోనే దీపం అయితే పెట్టిస్తున్నాను. ఎందుకంటే మనం పెట్టడం కన్నా ఇంట్లో యజమానితోనే పెట్టిస్తే చాలా మంచిదంటారు. నిజంగా నేను ఇదైతే నమ్ముతాను. విష్ణు ఎప్పుడు ఫ్రీ దొరికినా కానీ ఇంట్లో పూజ అయితే తనే చేస్తాడు. సో నాకైతే ఏ ప్రాబ్లం లేదు. ఇంకా అలా అయితే సక్సెస్ఫుల్గా కార్తీక దీపం అయితే నేను, విష్ణు అయితే పెట్టేశాము ఈ ఇయర్. ఇంకోవైపు మా అత్తయ్య కూడా అయితే పెట్టేసింది. ఇక్కడ గుడిలో ఈ సైడ్ అయితే చిన్న శివలింగం అయితే ఉంటుంది. ఇక్కడైతే మనం అభిషేకాలు కూడా చేసేసుకోవచ్చు. ఇంకా గుడి అంతా ఇలా అయితే ఫుల్ రద్దీగా ఉండింది. అందరూ అయితే దీపాలు పెట్టేశారు. ఇలా సిటీలలో కూడా కల్చర్ అయితే మర్చిపోలేదు. చాలా బాగా అనిపించింది గుడి అంతా నిండా జనాలు ఉండేసరికి. ఇంకా దీపాలు పెట్టేసిన తర్వాత మేమందరం అయితే శివుని దర్శనానికి అయితే వెళ్తున్నాము. ఇదైతే హుసా రోడ్లోని గుడి, సోమేశ్వర స్వామి టెంపుల్. ఇక్కడ ఆంజనేయ స్వామి, సాయిబాబా, వినాయకుడు, శివపార్వతులు ఉంటారు. మా తరపున నుంచి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.